హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రన ఛానల్. తోటకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఏంటని ఎప్పుడు చూసినా పప్పు ఆకుకూరలు ఇంక ఇవి తప్ప మీకేం దొరకవా అని మాత్రం అనుకోకండి. హెల్తీగా లైఫ్ స్టైల్ అనేది ఫిట్గా హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ మన డైలీ లైఫ్లో అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా పప్పు ప్రోటీన్ ఉండాలి. ఆకుకూరలు ఐరన్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఇవి కూడా కంపల్సరీ. ఆకుకూరలు కూడా మన డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేయాలి. మనం హెల్తీగా ఉండాలి. మనం అమౌంట్ మొత్తం డబ్బులు మొత్తం హాస్పిటల్కి పెట్టకుండా మన హెల్త్ మొత్తం ఇలా వెజ్జీస్కి ఫ్రూట్స్కి పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే చాలా క్లాస్ అయితే పీకేసాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా ఈజీ. బిగినర్స్ నుంచి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా 2 times వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్న తోటకూరని యాడ్ చేసుకొని అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని కుక్కర్ 3 whistles వచ్చినాక కుక్కర్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారినాక మూత తీసి మంచిగా మెతుక్కున్న తర్వాత దీంట్లోకి హైలైట్ పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. పోపుల బండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, మీరు ఆయిల్ బదులు గీ కూడా తీసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె యాడ్ చేసుకున్నా. అందులో పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తిరగమాత వేసుకోవాలి. పప్పులో మంచిగా కలిపేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తోటకూర పప్పు తింటే అబ్బా సూపర్ అదుర్స్ అసలు. థ్యాంక్ యూ.